అంటే మీరు ఇడ్లీ దోశ గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ ప్లేట్ ఒక 30 ఓ 40 ఉంటుంది. సో అక్కడ ఎంత ఉంటుంది దోశ కానీ ఇడ్లీ కానీ? ఒక దోశ అయితే ఒక్కొక్క దగ్గర ఇప్పుడు నార్మల్గా స్ట్రీట్ సో అంటే మీ సఖి తెలుగు రుచుల్లో ఎట్లా ఉంటుంది రేట్? నా సఖి తెలుగు రుచుల్లో 900 నుంచి 1500 వరకు ఉందండి. దోశ ఎంత ఉంటుంది అంటే దోశ ఇంత ఉంటుందా ఇంత ఉంటుందా? ఇంతే ఉంటదండి. మసాలా దోశ ఎంత ఉంటదండి? ఓకే, అంతే ఉంటది. సో మసాలా దోశలో మీరు ఏమేమి వేస్తారు? ఆలు సేమ్ ఇక్కడ అంటే డిఫరెంట్ మసాలా ఏమైనా దంచేస్తారా? లేదు లేదు కాదు 900 ఎందుకండి మరి? 900 నుంచి 1500 అక్కడ అట్లనే కదండి. ఇప్పుడు నేను ఒక కొనాలి అంటే ఇప్పుడు నీకు చెప్పిన కదా, నార్మల్ కొత్తిమీరే అంత రేట్ ఉందంటే ఇంకా నేను దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కొనాలి అంటే సో దేనికి దానికే వాల్యూ. ఇప్పుడు నీకు ఇండియాలో 1 రూపీకైనా 10 రూపీస్కైనా నువ్వు 100 రూపీస్కైనా నువ్వు సర్వే కాగలుగుతావు. అదే నువ్వు యూకేలో సర్వే కాగలుగుతావు లేదు. సో అందుకే ప్రైసింగ్ ఎందుకంటే అందుకే. ఓకే, అంటే ఇంకొకటి మీరు ఇంతకుముందు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదు. మన ఇక్కడ ఇండియన్స్ అంటే ఇండియా స్టూడెంట్స్ అక్కడ ఏమేమి తప్పులు చేస్తున్నారు? నేను ఇది ఎవరికి కాంట్రవర్సల్ అవుతుందేమో, నేను ఎవరి రైట్ ఎవరు రాంగ్ అనేది మాట్లాడట్లేదు. బట్ నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ గురించి నేను చెప్తాను. చాలామంది ఏంటి అంటే పబ్ కల్చర్కి ఎడిక్ట్ అవ్వడము, తాగడము, ఇంకా అది ఉంటుంది కదా కొంచెం ఫ్రీడమ్ దొరికేసింది మనకి. ఇప్పుడు చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు, సజెస్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో మనం ఎవరితో ఉంటున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్. అది అది ఏమైపోతుంది అంటే వాళ్ళు అది మర్చిపోయి ఎవరితో పడితే వాళ్ళతో ఉండడము, అది ఎడిక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వాడు పబ్బుకి రమ్మనగానే వీడు పబ్బుకి వెళ్ళిపోతాడు, వాడు ఈడికి పోదామంటే వీడు ఆడికి వెళ్ళిపోతాడు. అట్లా సగం మంది స్పాయిల్ అయిన వాళ్ళే ఉన్నారు. సో చాలా వరకు మీరు చూస్తే కూడా ఇన్స్టాగ్రామ్లలో ఎక్కడ చూసినా మన ఇండియన్స్ చేసే తప్పు ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ చదువుకొని రాని ఎవడు ఎప్పుడు అరే గీ వ్యాలంటైన్స్ డే గిదైతుందిరా గదైతుందిరా గి పబ్బు ఇదైతుందిరా అని అది చెప్పడమే చాలా ఉంటాయి అన్నమాట. సో అట్లా ఏమైపోతున్నారు అంటే ఈ 10 poundsకి డీజే అంట, 10 poundsకి ఎంటర్టైన్మెంట్ అంట. అరే వాళ్ళు 10 poundsకి ఎందుకు ఇస్తుండ్రో ఫస్ట్ ఇలా ఆలోచించడమే మానేసిండ్రు. అరే 10 poundsకి దొరుకుతుంది కానీ వాడు 10 poundsకి నేను పిలుస్తాడు, నువ్వు అక్కడ పోయేసరికి ఏమైపోతుంది అంటే అవన్నీ చూసి ఆ కలర్ఫుల్ నేను కూడా తాగాలి నేను కూడా తినాలి అనేసి అప్పుడు 100 రూపాయలు ఖర్చు పెడతావు అన్నమాట. అట్లుంటది. ఓకే, సో అది ఎవరిది మిస్టేక్ అని మనం అనలేము, మనం ఎవరిని జడ్జ్ చేయలేము కూడా. ఎందుకంటే ఎవరి ఫీలింగ్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు, ఎవరి ఒపీనియన్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు. ఒకడికి మనం ఇది కరెక్ట్రా అని చెప్తే వినేవాడు ఉండడు, ఒకవేళ చెప్పినా నువ్వెవరు అనేవాళ్ళే ఉంటారు తప్ప ఇది నా మంచికి చెప్తుండ్రు అని తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది.